హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాము. నవరాత్రులు కదండి, దేవీ నవరాత్రులు. ముందుగా అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి. అందరూ బాగా జరుపుకుంటున్నారా? ఈరోజు అండి చక్కగా పూజ చేసుకుందామని చేస్తున్నాను. బాల త్రిపుల సుందరి మామూలుగా బాలలకు చేసుకుంటారు కదండి, చిన్నపిల్లలకి పూజ అలాగనమాట. 9 మంది అమ్మవార్లను పిలిచి చక్కగా వాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెట్టి పూజ చేసుకుంటాం కదండి. 9 మంది పిల్లలకి అనమాట. 9 మంది కంటే ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. ఒకవేళ లేకపోతే ఐదుగురు అంటే 9 నవరాత్రులు కాబట్టి 9 మంది చేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చి కూర్చున్నారో, చిన్న చిన్నోళ్ళు అనమాట. చక్కగా 9 సంవత్సరాల లోపోళ్ళు ఇలా మనకి ఉండారండి. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలేనమాట. అంతా పిలుచుకొచ్చి చక్కగా వాళ్ళకి పారాని పెట్టి చూడండి ఎంత చక్కగా కూర్చున్నారో. ఈరోజు చేసుకుంటే చాలా మంచిదండి, పెద్ద బతుకమ్మ కదా, ఈరోజు చేసుకోవాలన్నమాట. అష్టమి రోజు చేసుకుంటాం ఇలాగా బతుకమ్మలకి, అదే పిల్లలకి బాల పూజ అనమాట. ఈ 9 రోజుల్లో ఒక్క రోజన్నా కూడా చిన్నపిల్లలకి చేసుకోవాలండి. అట్లా ఎల్లో కలర్ వైటు ఇది చిలకన చీసాలు ఉంటాయి కదండి, వాటి పెట్టి చక్కగా బొట్లు పెట్టి అలంకరించాలన్నమాట. పెళ్లి కూతురుని అలంకరించినట్టు అలంకరించాలి పిల్లల్ని. చక్కగా అలంకరించుకొని వాళ్ళకి పారాణి పెట్టి పసుపు రాసి తర్వాత పువ్వులు ఇచ్చి వాళ్ళకి సంతోషంగా ఉంచాలండి. మనకు వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్ ఏదన్నా ఒకటి కొనిచ్చేసి వాళ్ళకి కడుపు నిండా ప్రసాదం పెట్టి వాళ్ళని చక్కగా చూసుకోవాలన్నమాట. వాళ్ళు సంతోషంగా వెళ్తే మనకి అదే బాగుంటుంది అన్నమాట. అలాగ గంధం పెట్టి కుంకుమ పెట్టి చక్కగా పువ్వు ఇస్తే పెట్టుకుంటారండి పిల్లలు. వాళ్ళ చేతగాపోయినా మనమైనా చక్కగా పెడితే బాగుంటుంది అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలండి చక్కగా ఇలా ప్రతి సంవత్సరం వస్తారనమాట. తర్వాత అండి వాళ్ళకి పారాణ పెట్టి బొట్టు పెట్టి అదే కుంకుమ పెట్టేసి గంధము పెట్టి తర్వాత అండి కాళ్ళకి హారతి ఇవ్వాలండి. ధూపం వేసేసి చక్కగా ధూపం వేసి హారతి ఇవ్వాలన్నమాట. అమ్మవార్లే కదండి, మనం అమ్మవార్లని చక్కగా ఆవాహనించుకున్నాక అమ్మవార్లకి మనం ఏదైతే చేస్తామో వీళ్ళకి కూడా అలాగే నిండుగా అట్లా పెళ్లి కూతురులాగా అలాగ అలంకరించుకొని చక్కగా అమ్మవారిని అలంకరించుకున్నట్టే అలంకరించుకోవాలండి. తర్వాత ధూపం వేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి చక్కగా చూయించాలండి. చూయించిన తర్వాత హారతి ఇవ్వాలి. అమ్మవార్లందరికీ 9 మంది అమ్మవార్లకి చక్కగా హారతి ఇచ్చేసి వాళ్ళకి కడుపు నిండా ప్రసాదం పెట్టాలండి. చూడండి అక్షంతలు వేసుకొని అమ్మవార్లకి మనం ఆహ్వానించుకుంటున్నాం అన్నట్టుగానే చేసుకోవాలండి. తర్వాత వాళ్ళకి ఇష్టమైంది అంత కారంగా లేకుండా చక్కగా వంటలు చేసి పెట్టాలన్నమాట. పరమన్నం, పూర్ణాలు, గారెలు, సాంబారు. పచ్చడి పెట్టలేదండి, పచ్చళ్ళు తినకూడదు, వాళ్ళు మంట కదండి. చూడండి ఆమె ఎలా తింటుందో చక్కగాను. తర్వాత పులిహోర ఇవన్నీ చేసి వాళ్ళకి మంచిగా పెట్టానండి, పెరుగన్నంతో సహా చక్కగా పెట్టాను. తర్వాత తాంబూలం అండి, పెన్నులను తాంబూలం అనమాట. వాళ్ళకి పెన్నులు ఇస్తే చక్కగా వాళ్ళు రాసుకుంటారు కదండి. ఏదన్నా గిఫ్ట్లు ఇస్తే బొమ్మల ఏదన్నా కొనిచ్చానుకో పక్కకు పడేసి అమ్మవారు చూడండి ఎంత చక్కగా అన్నం భోంచేసి ఇది బొజ్జున్నారనమాట. ఎలా చక్కగా బొజ్జుందో చూడు. చక్కగా బొజ్జున్నాక వాళ్ళ అక్క వచ్చి లేపుతుంది. బొజ్జని అంటే లేపుతుంది ఆమె. సింహాసనం మీద అమ్మవారు పండుకున్నట్టే పండుకుందండి చక్కగా పాప. తర్వాత రెండు అరటి పండ్లు, 1 రూపాయి కాయను, పసుపు కుంకుమ, అలా ఒక పువ్వు ఇలా పెట్టి మేము పెడతామంటే మేము కూడా పెడతాం ఆంటీ, మేము పెడతాం అని వచ్చారు. తర్వాత వాళ్ళకి చక్కగాను కడుపు నిండా ప్రసాదం పెట్టినాక తాంబూలం ఇచ్చానండి. వాళ్ళకి గాజులు తీసుకొద్దామంటే అసలు ఒకళ్ళకి తెలియదు కదండి. ఈ పెన్నులు అయితే చక్కగా రోజు స్కూల్లోకి వెళ్ళి రాసుకుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చానండి. ఇలా పెన్నులు అన్నమాట. వాళ్ళకి ఇష్టమైన పెన్నులు. మాకే కలర్ అంటే మాకే కలర్ అనుకుంటున్నారనమాట. వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చానండి. 9 మంది అనుకుంటే 11 మంది పిల్లలు వచ్చారనమాట.
మన ఇష్టం. చూడండి బుజ్జి అమ్మ పట్టుకంటే పట్టుకొని చక్కగా నాకు నాకు ఆంటీ నాకు నాకు అంటుంది. పెన్ను ఉంది రాసుకుంటామంటే రాసుకుంటా అంటుంది. తర్వాత వాళ్ళ చేత మనం మనస్ఫూర్తిగా అక్షంతలు వేయించుకొని ఆశీర్వదించుకోవాలండి. వాళ్ళు వాళ్ళు చక్కగా చిన్నపిల్లల్లో దేవుడు ఉంటారండి. వాళ్ళకి ఏది తెలియదు కదా పాపం. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అలాగా చిన్న పాప ఉందండి. పాపకు అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమంటే ఆశీర్వదించింది. తర్వాత ఏమని ఆశీర్వదించావంటేను మంచిగా చదువుకోవాలి అన్నాను నేను అంటుందండి. ఇది ఈ పాపేనండి. ఏమని ఆశీర్వదించా చెప్పు అంటే నువ్వు మంచిగా చదువుకోవాలి ఆంటీ అంటుంది. చదువుకోవాలి అని ఆశీర్వదించిందండి నన్ను. మంచిగా బాగా చక్కగా అయిపోయిందండి. అందరూ గ్రూప్ ఫోటో దిగామన్నమాట. గ్రూప్ ఫోటో దిగాం పిల్లలందరితో చక్కగా మధ్యలో పెట్టుకొని దిగానండి. ఎంత నిన్నెవరు తీసారా? పిల్లలు తీస్తుంటే చక్కగా అమ్మ ఎర్ర కలర్ షర్ట్ రమ్మను. సౌండ్ ఇంకో సాంగ్ ఏదన్నా కావాలా? సౌండ్ పెట్టరా? సౌండ్ లేదు. నువ్వే డ్యాన్స్ చెప్పు. ఎవరు వస్తారండి? సామాని చెయ్యి అట్లనే మెల్ల యూట్యూబ్లో పెడతారు చూడ ఆంటీ అనుకున్నా. అమ్మాయి బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి ఇట్లా కాదు. నువ్వు కూడా చేయలేసి రాదా? నీకన్నా చిన్న పిల్ల వేస్తుంది. నేను మీలా కాడని మోని గైడ్లు వేసుకున్నా. నే అబ్బసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్ల ఒక్క దాన్నిరయ్యో దాన్నిరయ్యో ఒక్క దాన్నిరయ్యో మా అన్న తమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో ఎన్నెల్ల ఎత్తుకొని దగ్గరికి రండి, కొంచెం దగ్గరికి రండి. అంతే అంతే అంతే. నన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేను ఎవరు చేస్తలే గాజు సత్తు వస్తలే.
ఏమైంది అదిగో ఏయ్ ఏయ్ రా ఆలకాడకి తీసుకెళ్ళి బాగుంది బాగుంది నువ్వురా తమ్ముడు సౌండ్ దగ్గరికి రావాలి దగ్గరికి రౌండ్ ఏయ్ సరే నువ్వు అటు ఆమె ఇటు పంపి అది అంతే అది 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 బాగా వస్తుంది ఈ ఫోన్ ఇది పెట్టి దీని దగ్గర అమ్మో అద్దె తెలిసింది ఇప్పుడు వస్తుంది సరే ఏంటి సరే కిక్కు నువ్వు మధ్యలోకి వెళ్ళి కిక్కు నేను తిత్తా మధ్యలోకి వెళ్ళి కిక్కు నువ్వు పోతురాజు చాటలు పెడ हेलो स्टूडेंट तुम देखे जा रहे ఏ బ్రేకులు देखो इसका ट्रैक रिकॉर्ड చూశారు కదండి ఇలా చేసుకున్నాను నేను ఇలా చేసి చక్కగా పిల్లల్ని పంపించేసాను ఇలా చేసానండి అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి ఓకేనా బాయ్ అండి